హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ మూవీ సో అభిమానులు ఆకలి తీర్చిన ఓజీ అని చెప్పుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తమ హీరోని ఎలా చూడాలనుకున్నారు, సో అలా చూపించడంలో సుజిత్ గారు అయితే వర్కౌట్ అయినట్టుగా కనిపించింది. మరి ఏంటి ఓజీ మూవీ, మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పటి వరకు మరి ఫీడ్బ్యాక్ ఈ సినిమాకి సంబంధించి అన్ని వర్గాల నుంచి ఏ విధంగా వస్తుంది, సో దీని గురించే కంప్లీట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన అప్పాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో ఓజీ మూవీ సార్ మార్నింగ్ నుంచి చూస్తున్నాం, కొద్దిగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం మనం చూస్తాం. సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూసాం కదా అని చెప్పేసి అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. మరి మీకు ఎలా అనిపించింది సార్ ఫిలిం? కాదు అంటే నాతో పాటు నువ్వు కూడా సినిమా చూసావు కదా, అవును. నీకు ఎలా అనిపించింది? అంటే ఒక యువతరం ప్రతినిధిగా నీకు ఎలా అనిపించింది చెప్పు. నాకు మాత్రం బాగా నచ్చింది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత ఇలా చూడటం, మళ్ళీ ఆయన రీమేకులు తీశారు కదా, అవి ఆశించినంత స్థాయి విజయాన్ని అందించకపోవడం, సో ఏదో మిస్ అయిందని అనిపించింది. ఇన్ని ఫిలిమ్స్ హరిహర వీరమల్లు మినహాయిస్తే భీమ్లా నాయక్ రీమేక్, వకీల్ సాబ్ రీమేక్, బ్రో కూడా రీమేక్, కాబట్టి ఇది డెఫినెట్ గా కొంత ఫ్రెష్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అలా సినిమా ఎంగేజ్ చేసింది. నువ్వు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు సుజిత్ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో మాత్రం 100% విజయం సాధించాడు. అవును. అయితే కథా కథనాల విషయంలోనే ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండదని ఒక విమర్శ అనేది ఒకటి మనకు వినిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో హింస మరీ ఎక్కువగా ఉండడం, అదొకటి డెఫినెట్ గా వసూళ్లపై ప్రభావం చూపించే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్యామిలీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు నువ్వు ఏ సర్టిఫికేట్ సినిమా అవడం వల్ల పిల్లలు చూడకూడదు కాబట్టి, ఇప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు పర్మిట్ ఉంటుంది కదా, లిమిట్ ఉంటుంది కదా, అది దాటితే తప్ప లోపలికి అనుమతించకూడదు. కాబట్టి ఆ లోపు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళకూడదు అనే ఒక నిబంధన ఖచ్చితంగా ఈ సినిమా వసూళ్ల మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని కూడా నాకు అనిపించింది. ఓకే, సో కంప్లీట్ గా అదొకటే నెగిటివ్ పాయింట్ ఉందా ఇంకా సినిమాకి సంబంధించి? అదే అంటే ఎప్పుడు కూడా ఈ మేకింగ్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, లేకపోతే మరోటి సినిమాటోగ్రఫీ, ఇవన్నీ ఎంత గొప్పగా ఉన్నా కూడా కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది. అవును, విజయం సాధిస్తుంది. అంటే ఒక సినిమా విజయాన్ని శాసించేవి కథా కథనాలే. అందులోనే ఎక్కువ కంప్లైంట్ మనకి వినిపిస్తుంది. అయితే ఫ్యాన్స్ వరకు అది ఫుల్ ఫీస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అసలు మామూలుగా లేదు కదా. అటువంటి సీన్స్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రతి సీన్ కూడా అది ఇంట్రడక్షన్ సీన్ లాగా తీసాడు. ఇంకా తమన్ అయితే వేరే విహారం చేసాడు కదా. అసలు ఒక రేంజ్ లో, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఒక హీరో అయితే తమన్ ఇంకో హీరో అని చెప్పి. అంటే తెర ముందు పవన్ కళ్యాణ్ హీరో అయితే తెర వెనకాల తమన్ హీరో లాగా ఈ సినిమాకి అద్భుతంగా ఉంది. దానికి తగ్గట్టుగా నిజంగా సన్నివేశాల్లో కూడా బలం ఇంకొంచెం బలంగా ఉంటే అంతే కదా, సీన్ లో డెప్త్ ఉంటేనే కదా ఆర్ఆర్ ఎలివేట్ అయ్యేది. అయినప్పటికి కూడా తమను 100% న్యాయం చేశాడు. అంటే కేవలం బాలకృష్ణ సినిమాలకు మాత్రమే ఈ మధ్య కాలంలో బాగా మనసు పెట్టి పనిచేస్తున్నాడు, మిగతా సినిమాలకు సరిగా చేయట్లేదనే ఒక విమర్శ ఏదైతే ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుందో దానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా పవన్ కళ్యాణ్ సినిమా దీనికి అద్భుతంగా ఆర్ఆర్ చేశాడు. ఇంకోటి ఇంకా ఏంటంటే ఒక్క హరిహర వీరమల్లు మినహాయిస్తే ఇందాక మనం చెప్పుకున్న సినిమాలన్నిటికీ తమనే మ్యూజిక్ కదా. భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ, బ్రో కానీ, వీటన్నిటికీ తనే చేశాడు. ఈ సినిమాకి కూడా తను పూర్తి న్యాయం చేశాడని మనం చెప్పచ్చు. సరే, డైరెక్టర్ సుజిత్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో తన 10 ఏళ్ల జర్నీలో చేసింది 3 సినిమాలు. రన్ రాజాను, సాహో, ఓజీ. ఓజీకి సాహోకి మధ్య 6 years గ్యాప్ వచ్చింది సార్. సో 6 సంవత్సరాల తన కష్టం తెరపైన కనిపించింది. సో ఎలా అనిపించింది సార్ సుజిత్ గారి డైరెక్షన్ అవన్నీ కూడా? మొన్న నేను ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ చూసాను. సుజిత్ ఈ సినిమాతోటి టాప్ 5 డైరెక్టర్స్ జాబితాలోకి చేరగలుగుతాడు అని చెప్పి. ఓకే, ఖచ్చితంగా అతను టాప్ 5 డైరెక్టర్స్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ మేకింగ్ మామూలుగా లేదు. అతని విజన్ ఒక రేంజ్ లో ఉంది. ఆ ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ కూడా, అంటే వాటిని తెరకెక్కించడం
ఎంత ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రాఫర్స్, ఎంత స్కిల్డ్ టెక్నీషియన్స్ అది ఉన్నా కూడా డైరెక్టర్ విజన్నే కదా వాళ్ళు ఫాలో అయ్యేది. Correct. ఆ రకంగా చూస్తే సుజిత్ ఈ సినిమాతోటి డైరెక్టర్గా అంటే రైటర్గా మార్కులు ఖచ్చితంగా అతనికి తక్కువ పడతాయి. డైరెక్టర్గా మాత్రం 100% మార్కులు స్కోర్ చేస్తాడు అతను. ఓకే సార్, మిగతా ఇంకా చాలా మంది ఆర్టిస్టులు సినిమాలో ఉండడం జరిగింది. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన, మీకు నచ్చిన ఏమన్నా పర్ఫార్మెన్స్ ఉందా సార్? మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అతనికి కొట్టిన పిండి లాంటి యాజ్ యూజువల్ ఆయన character ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాడు. అందులోనూ పాజిటివ్ క్యారెక్టర్స్ కి పర్ఫార్మెన్స్ కి కొంచెం అంటే మరీ డెప్త్ ఉంటే తప్ప పర్ఫార్మెన్స్ కి స్కోప్ తక్కువ ఉంటది. కాబట్టి ఇందులో ప్రకాష్ రాజ్ కి పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద స్కోప్ కూడా లేదు. ఓకే. అంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒక వైరు ఉండి ఎదురెదురుగా నిలబడి ఉంటే అది ఒక కిక్ ఇస్తుంది. ఇది అతని పాజిటివ్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ని సేవ్ చేసే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరి మధ్య సీన్స్ పెద్దగా ఏమనిపించదు, మనకి హై ఇచ్చే మూమెంట్స్ లాగా అనిపించవు. బట్ అతను ఆర్టిస్ట్ గా న్యాయం చేసాడని చెప్పొచ్చు. ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే ఇమ్రాన్ హష్మి, బాలీవుడ్ ఆర్టిస్ట్. అతని పర్ఫార్మెన్స్ చాలా అంటే ఆ క్రూయాలిటీ కానీ, ఆ ఇది కానీ, ఆ స్టైలిష్ ఈ విలని అన్నది బాగా చేశాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు మనకి అర్జున్ దాస్ అని ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. అలాగే శ్రీయారెడ్డి పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు నెక్స్ట్ సినిమాల్లో కూడా మీతో కలిసి నటించాలని ఉంది. వాళ్ళిద్దరు నిజానికి కాంబినేషన్ సీన్స్ ఏం లేనట్టున్నాయి. ఏదో ఒకటో రెండో ఉన్నాయి తప్ప పెద్దగా కాంబినేషన్ సీన్స్ ఏం లేవు, ఎక్కువ లెంగ్త్ ఉన్నది. కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమాలో కూడా నాకు మీతో యాక్ట్ చేయాలని చెప్పి ఒక ఇది ఆయన వ్యక్తం చేశాడు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఎవరిని వేలెత్తి చూపించేలాగా వీళ్ళు పలానా వాళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనేలాగా హరీష్ ఉత్తమన్ ఉన్నాడు, అతను కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా అందరూ కూడా వాళ్ళ దీనికి పూర్తి న్యాయం చేశారు. అలాగే టెక్నీషియన్స్ కూడా, అది ఎడిటర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రధానంగా వినబడినటువంటి విమర్శ ఏంటంటే గ్రాఫిక్స్ చాలా పూర్ స్టాండర్డ్స్ లో ఉన్నాయని చెప్పి. ఈ సినిమాలో అటువంటి విమర్శలకు తావు లేకుండా వాళ్ళు ఆ విధంగా కూడా శ్రద్ధ తీసుకున్నారు. అవి ఈ సినిమాకి హెల్ప్ అయ్యేలాగా, ప్లస్ అయ్యేలాగా